హలో, నేను తినిపించమంది గోరు ముద్దల్ని, పిండం ముద్దల్ని కాదు. నాకు ఇలాగే వచ్చు. అత్తయ్య, ఆద్య చూడు, పెద్ద పెద్ద ముద్దలు చేసి పెడుతుంది. అయ్యో, చిన్నగా తినిపించమ్మా. అలాగే పెద్దమ్మా. పెద్ద చెప్తావా? ఏమని చెప్తావు? తిన్. ఏంటది? ఏంటది ఇది? అవతల రామలక్ష్మి శౌర్య గురించి తెలుసుకోవాలని హాస్పిటల్కి వెళ్ళింది. అవసరమైతే తన బ్లడ్ కూడా ఇచ్చింది. ఈ విషయం నీతో షేర్ చేసుకుందామని వస్తే ఏమీ వినకుండా తినిపించు అని పిచ్చి పనులు చెప్తే చిరెత్తుకు రాదా నాకు? చెప్పు, ఇంకా తినిపించాలా? చెప్పు. వద్దు వద్దు వద్దు. ఇప్పుడు చెప్పు, ఏమంటావు? కాలేజ్ వదిలేసి హాస్పిటల్కి వెళ్ళింది. రక్తం ఇచ్చి ప్రాణం పోకుండా కాపాడింది. అంటే రామ ఇప్పటికీ శౌర్యని ప్రాణంగానే ప్రేమిస్తుందని పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. వెంటనే ఆపరేషన్ లవ్ స్టార్ట్ చేసి శౌర్య ఏ తప్పు చేయలేదని రామ నమ్మేలా చేస్తే మనం అనుకున్న మిషన్ సక్సెస్ అయినట్టే. మన మధ్యన గీత చెరిగిపోయినట్టే. చాలు. అష్మిత సైకోలా మారి శౌర్యని ప్రేమిస్తున్నాను అని అన్నీ వదిలేసి శౌర్య బెడ్ పక్కనే తిష్ట వేసుకుని కూర్చుంది. నేను రామలక్ష్మి మనసులో శౌర్య మీద ఉన్న ప్రేమను ఎప్పుడో డిలీట్ చేశాను. శౌర్య పైన సర్వ హక్కులు నాకే నా మనసులో రాసేసుకున్నాను. ఇదెక్కడి పిచ్చి ప్రేమికురాలాద్యా? ఇట్ సైడ్ నుంచి రూట్ క్లియర్ గానే ఉంది. ఆ రామ సైడ్ నుంచే దారి బాగా క్లిష్టంగా కష్టంగా కనిపిస్తుంది. తిన్నావు కదా శుభ్రంగా, అరిగేదాకా తిరిగి ఏం చేయాలో ఆలోచించి చెప్పు. ఇది ఆర్డరా రిక్వెస్టా? వార్నింగ్. యువతలతో పెండింగ్ ఉంది కదా. వద్దు. డాక్టర్, డాక్టర్, డాక్టర్! ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? శౌర్య సార్ కదులుతున్నారు. డాక్టర్ని పిలవండి. వెళ్ళండి, వెళ్ళి పిలవండి. రామా, 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 రామా. రామ అంటే దేవుడా? కాదు, దేవత. ఏంటి? మా వాడు రామ అని కలవరిస్తోంది. ఆ కోదండ రాముణ్ణి అనుకునేరు డాక్టర్ గారు.
అయోధ్య లంక రామలక్ష్మిని. రామలక్ష్మ రామ ఆమె ఇతనికి ఆ అమ్మాయి తనని ప్రేమించిన అమ్మాయి డాక్టర్ గారు. అన్నీ బాగుండుంటే ఈ పాటికి తనతో పెళ్లి కూడా అయిపోయి ఉండేది. ఆ పెళ్లి అవ్వదులేండి. రామ పెళ్లి సంగతి ఏమో కానీ ఇతని ప్రాణాలు మాత్రం అమ్మాయి చేతిలోనే ఉన్నాయి. రామ మీకు ఎంత వీలైతే అంత త్వరగా ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపించండి. ఇతను ఈజీగా స్పృహలోకి వస్తాడు, షూర్గా ప్రాణాలతో బయటపడతాడు. రామ ఏంటి డాక్టర్ ఏమన్నారు? ఆ రామలక్ష్మిని పిలిపిస్తే శౌర్య స్పృహలోకి వస్తాడా? సేఫ్ గా ప్రాణాలతో ఉంటాడా? అవునండి, ఇట్స్ ట్రూ. అదే ట్రూ అయితే మీ హాస్పిటల్ ఎందుకు? ఈ ట్రీట్మెంట్ ఎందుకు? ఈ మెడిసిన్స్ అన్ని ఎందుకు? ఇవన్నీ తనని కాపాడలేవు కానీ అదొచ్చి బెడ్ మీద ఉన్నవాడిని లేపేస్తుందా? రామ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? చూడమ్మా, నువ్వు మమ్మల్ని మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మేం చేయలేని పని ఆ అమ్మాయి వచ్చి చేస్తుందని కాదు. ఆ అమ్మాయి వస్తే మా వైద్యం ఇంకా బాగా పనిచేస్తుంది. రామ లేదంటే తను అలాగే కలవరిస్తూ కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. రామ